హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు ఉత్తరేణి మొక్క గురించి తెలుసుకుందాం. మన వేదాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఈ ఉత్తరేణి చెట్టుని ఈ భూమి మీద పుట్టిన ఒక అద్భుతం కింద చెప్పాయి. ఇంత విలువలు ఉన్న ఈ ఉత్తరేణి సర్వాంగాలు కూడా ఈ ఆధునిక మనిషికి ఎంత గొప్పగా సంరక్షిస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామీణ ప్రజలలో ఉత్తరేణి మొక్క ఎరుగని వారుండరు. ఈ మొక్కలు స్వతసిద్ధముగా పంట చేలల్లోనూ, బీడు భూముల్లోనూ, అరణ్య ప్రాంతాలలోనూ, రహదారుల పక్కన పెరుగుతూ కనిపిస్తాయి. గ్రామాలలో ఉత్తరేణి వేరును దంతధావనకై ఉపయోగిస్తారు. కేవలం దంతములను శుభ్రం చేయటమే కాక దీని రసము చిగుళ్లను అలాగే గట్టిపరిచి పళ్ళు దృఢంగా ఉండేటట్లు చేస్తుంది. ఇది గింజల ద్వారా పెరిగే ఏకవర్షపు మొక్క. వర్షాకాలంలో 2 నుండి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిని పెరటిలోను, కుండీలలోనూ కూడా పెంచుకోవచ్చు. దీని ఆకుల రసాన్ని గిరిజనులు తేలుకాటుల్లోనూ అలాగే పాము కాటుల్లోనూ కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న ఈ ఉత్తరేణి చెట్టుకి గింజలు లేవు. ఇది వర్షాకాలం కాబట్టి చెట్లు చిన్నగా ఉన్నాయి. కొంచెం పెద్ద అయ్యాక వీటికి గింజలు వస్తాయి. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. హిమాలయ పర్వతాలపై నివసించే మహర్షి పుంగవులు ఉత్తరేణి గింజలను దంచి తీయగా వచ్చు సన్నని నూకలాంటి గింజలను జావగా కాచుకొని సేవిస్తారని, దీనిని 1 టేబుల్ స్పూన్ మాత్రమే సేవిస్తే ఎన్నో రోజుల వరకు ఆకలి దప్పులు ఉండకపోవడమే కాక మానవుల్లోని చురుకుదనము, శరీర దారుఢ్యము తగ్గదని చెప్తారు. ఇప్పుడు మనం ఈ ఉత్తరేణిని కేవలం పైపూతగా వాడి పొట్టలో కొవ్వుని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరేణి రసం అంటే ఉత్తరేణి మొక్కని మొత్తం దంచి రసం తీయండి. ఉత్తరేణి రసం, నువ్వుల నూనె సమానంగా కలిపి ఆ రసం అంతా ఎగిరిపోయి చిన్న మంట మీద నూనె మాత్రమే మిగిలేలా మరిగించండి. చల్లార్చిన తరువాత వడకట్టుకొని నిల్వ చేసుకోండి. దీన్ని పొట్ట పైన మర్దన చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉదరములో ఉండేటటువంటి కొవ్వు కరుగుతుంది. అలాగే పొట్ట కూడా తగ్గుతుంది. అలాగే ఇప్పుడు మనం మొండి జ్వరాలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి మొండి జ్వరాలను ఉత్తరేణిని ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరేణి ఆకులు ఒక 10 గ్రాములు, అలాగే మిరియాలు ఒక 5 గ్రాములు, అలాగే 4-5 వెల్లుల్లి గర్భాలు, వీటిని కలిపి మెత్తగా నూరండి. నూరి ఒక కుంకుడు గింజలంతా మాత్రలు చేసి ఆరబెట్టేయండి. ఉదయం, సాయంత్రం వీటిని వేసుకుంటూ ఉండాలి. దీంతో వదలకుండా వస్తున్న మొండి జ్వరాలు తగ్గుతాయి. మొండి జ్వరాలకు ఇది ఒక రామబాణంలా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఉత్తరేణితో పిప్పి పంటి బాధను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిప్పి పళ్ళు సమస్యతో బాధపడేవారు ఈ ఉత్తరేణి మొక్కని సమూలంగా తెచ్చుకోండి. అంటే ఏమిటంటే ఆకులు, కాండం, తరువాత దాని కంకి, దాని వేర్లు, ఇలాగా పంచాంగాలను ఉపయోగిస్తే సమూలం అని అంటారు. తెచ్చుకొని దంచండి. దంచి గుడ్డలో వేసి రసం తీయండి. ఇప్పుడు ఈ రసంలో దూదిని ముంచండి. ముంచి ఆ పిప్పి పంటి పైన ఉంచి నొక్కి ఉంచండి. దీంతో పిప్పి పంటి బాధ వేగంగా తగ్గుతుంది. అలాగే రాళ్ళు గుచ్చుకొని ఏదైనా పదును వస్తువులు కోసుకొని లేదా పొలాలలో పనులు చేసేటప్పుడు దెబ్బలు తగిలినప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు ఈ ఉత్తరేణి ఆకులను చేతిలో వేసి బాగా నలిపి రసం తీసి లేదా ఆకులను దంచి అయినా రసం తీసి ఇప్పుడు ఈ రసాన్ని అప్పుడే తగిలిన గాయం మీద ఉంచండి. దీంతో రక్తస్రావం ఆగుతుంది. అలాగే కీటకాల కాట్లు, కందిరీగలు, తేళ్ళు ఇలాంటివి కుడుతూ ఉంటాయి. అలా కుట్టినప్పుడు ఈ ఉత్తరేణి ఆకుల్ని దంచి రసం తీయండి. ఈ రసాన్ని ఆ కీటకాలు కుట్టిన భాగాలపైన పూయండి. అలాగే పూసిన తరువాత ఈ ఉత్తరేణి ఆకుల రసాన్ని 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్స్ వరకు లోపలికి అంటే కడుపు లోపలికి తీసుకోవాలి. దీంతో క్రిమి కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన మంట, నొప్పి, దురద, వాపు ఇలాంటి బాధలు తగ్గిపోతాయి. ఇప్పుడు మనం దగ్గు సమస్యను ఉత్తరేణితో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దగ్గు సమస్య ఉన్నప్పుడు ఈ ఉత్తరేణి వేరుని నీళ్లతో కానీ లేదా గేదె పాలతో కానీ వేసి మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయం త్రాగాలి. దీంతో ఈ దగ్గు తగ్గుతుంది. గిరిజనులు వాడి సత్ఫలితాలు పొందేటటువంటి అనుభవ యోగం ఇది. పిచ్చికుక్క కాటుకి ఉత్తరేణి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరేణి వేళ్ళు ఫ్రెష్గా సేకరించి నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరండి. బట్టలో వడపోయండి. 3 గ్రాముల మోతాదుగా దీన్ని 20 గ్రాముల తేనెతో కలిపి ఇస్తూ ఉంటే విషంకి విరుగుడుగా పనిచేస్తుంది. ఆ తరువాత మనం వైద్య సహాయం అందించవచ్చు. ఇప్పుడు మనం ఉత్తరేణితో గర్భాశయ దోషాలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఉత్తరేణి ఆకులని ఎండబెట్టి పొడి చేయండి. అలాగే వేర్లని కూడా ఎండబెట్టి పొడి చేయండి.
ఉత్తరేణి ఆకుల పొడి, వేర్ల పొడి సమానంగా తీసుకొని వీటి మొత్తానికి సమానంగా పటిక బెల్లం పొడి కలపండి. నిల్వ ఉంచుకోండి. 2 పూటల ఆహారానికి 1 గంట ముందు 3 వేళ్లకు వచ్చినంత పొడిని నోట్లో వేసుకొని మంచినీళ్ళు త్రాగండి. దీంతో గర్భాశయం శుద్ధి అవుతుంది. నెల నెల మెన్సెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. అతి రక్తం ఆగిపోతుంది. కాలేయం, ప్లీహం ఇవన్నీ శుభ్రపడతాయి. మంచి రక్తం తయారయ్యి శరీరపు కాంతి, తేజస్సు కలుగుతాయి. కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు, ఒళ్ళు పెరగరు. ఇలాంటి పిల్లలకు కూడా ఉత్తరేణి ఉపయోగపడుతుంది. ఉత్తరేణి వేరు పై బెరడు ఒక 10 గ్రాములు తీసుకుంటే సమంగా మిరియాలు 10 గ్రాములు తీసుకొని కలిపి నూరండి. ఒక జొన్న గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టండి. 3 పూటల ఒక మాత్రను తల్లిపాలతో రంగరించి నాకిస్తూ ఉంటే రోజు రోజుకు సన్నగా అవుతూ కండలు కరిగిపోతూ ఉండే పిల్లలు ఆ సమస్య నుంచి బయటపడతారు. తిరిగి బలాన్ని పుంజుకుంటారు. ఉత్తరేణితో మూత్రపిండాలలో రాళ్లను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతూ ఉంటాయి. వీటి వల్ల అనేక సమస్యలు. ఈ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి రక్తం కూడా పడుతుంది. వీటిని కరిగించటానికి ఉత్తరేణితో ఒక చక్కటి చికిత్స గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి ఉత్తరేణి గింజలు తీసుకుందాం. ఎండకూడదు. పచ్చివి ఉత్తరేణి గింజలు మాత్రమే తీసుకోవాలి. 10 నుంచి 20 గ్రాములు ఇలాగా తీసుకొని మంచినీళ్ళతో బాగా నూరిన తరువాత వడకట్టి పరిగడుపున ఒక్కసారి సేవిస్తూ ఉండాలి. దీంతో మూత్రకోశంలో తయారైనటువంటి రాళ్ళు ముక్కలవుతాయి. మూత్రం ద్వారా పడిపోతాయి. అలాగే రక్త విరోచనాలు ఉన్నప్పుడు ఈ ఉత్తరేణి మొక్కని సమూలంగా తెచ్చి ఎండించండి. తరువాత మెత్తగా పొడి చేసుకోండి. ఉదయం సాయంత్రం 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు ఉత్తరేణి పొడిని మజ్జిగకి కలిపి తాగితే ఈ రక్త విరోచనాలు తగ్గుతాయి. అలాగే శోభి మచ్చలు ఉన్నప్పుడు ఈ ఉత్తరేణి మొక్కలను తెచ్చి బాగా ఎండబెట్టి కాల్చి బూడిద చేయండి. ఇప్పుడు ఈ బూడిదని సేకరించి పెట్టుకోండి. ఇప్పుడు మీకు సరిపడా బూడిదని తీసుకొని దీనికి కొద్దిగా ఆవ నూనె కలపండి. మీకు ఒక ఆయింట్మెంట్లా తయారవుతుంది. మీకు శోభి మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఆ శోభి మచ్చల మీద దీన్ని పూస్తూ ఉండండి. దీంతో శోభి మచ్చలు త్వరగా తగ్గుతాయి. అలాగే దగ్గు, ఉబ్బసం ఉన్నప్పుడు ఈ ఉత్తరేణి మొక్క ఎండించి కాల్చి బూడిద చేయండి. ఈ బూడిద 1/2 టీ స్పూన్ చొప్పున రోజుకి 2 సార్లు తగినంత తేనెతో కలిపి లోపలికి చప్పరిస్తూ మింగుతూ ఉండాలి. దీంతో దగ్గు, ఉబ్బసం తగ్గుతుంది. ఈ ఉత్తరేణి గింజలతో ఒక చక్కటి పళ్ళ పొడి ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ ఉత్తరేణి గింజలని దంచండి. దంచి జల్లెడ పట్టండి. 100 గ్రాముల పొడిని తీసుకొని ఆ 100 గ్రాముల పొడికి ఒక 10 గ్రాముల ఉప్పుని పొడి చేసి కలపండి. మీకు పళ్ళ పొడి సిద్ధమవుతుంది. దీంతో పళ్ళు తోముకుంటూ ఉండండి. దీంతో దంతాలు గట్టిపడతాయి, తెల్లగా మారతాయి. దంతాలు మూలాలలో ఉండేటటువంటి చిగుళ్లలో క్రిములు హరించిపోతాయి. పిప్పిపళ్ళు ఇటువంటి బాధ కూడా తగ్గిపోతుంది. అలాగే జ్వరాలలో ప్రత్యేకించి మలేరియా జ్వరములో ఉత్తరేణి ఆకులు, మిరియాలు సమాన భాగముగా తీసుకొని దంచి మాత్రలు చేసి రోజు ఉదయం సాయంత్రం సేవించాలి. దీంతో మలేరియా జ్వరాలు తగ్గిపోతాయి. అలాగే ఉత్తరేణి వేళ్లతో ప్రతినిత్యము దంతధావనము చేసుకున్న దంతాలు మెరవడమే కాక దంతశూల, చిగుళ్ళ నుంచి రక్తము కారడం, పళ్ళు కదలడం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. స్త్రీలలో డెలివరీ తేలికగా కావడానికి గిరిజనులు ఎలాంటి వైద్యం చేసేవాళ్ళో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్త్రీలలో ప్రసవము తేలికగా కావడానికి ఉత్తరేణి వేరును బట్టలో కట్టి ప్రసవ కాలమున నడుముకు కట్టడము కానీ లేదా వేరుని దంచి గర్భిణి పొట్టపై లేపనము చేయడము కానీ చేస్తే సుఖప్రసవము జరుగుతుందని గిరిజనులు అనుభవము. అలాగే అతిగా ఉండే ఆకలి ఉత్తరేణి గింజలను చూర్ణము చేసి 1/2 స్పూన్ చొప్పున సేవించినా తగ్గిపోతుంది. తేలుకాటుకు ఉత్తరేణి ఆకులు దంచి దాని రసమును పిండిన లేదా దంచి ముద్దను కట్టిన తక్షణమే ఉపశమనం ఉంటుంది. ఉత్తరేణితో రక్తహీనత సమస్యని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రక్తహీనత ఔషధాన్ని వాడేటప్పుడు అతిగా వేడిగా ఉండే పదార్థాలు నిషిద్ధం. అతిగా వేడిగా ఉండే పదార్థాలు వాడకూడదు. అలాగే చిన్నపిల్లలకు, గృహిణులకు, వృద్ధాప్యంలో ఇలాగ అన్ని వయసుల వాళ్ళకి బాధ పెట్టే సమస్య ఈ రక్తహీనత. దీనికి ఉత్తరేణి వేరుని మెత్తగా నూరండి. ముద్దగా అవుతుంది. దీన్ని ఒక 10 గ్రాములు తీసుకొని 1 కప్పు ఆవు మజ్జిగలో కలుపుకొని 2 పూటలా తాగుతూ ఉండాలి. దీంతో మంచి రక్తం తయారవుతుంది. అతిగా వేడిగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. అలాగే చెవిలో చీము, ఇతర స్రావములున్న వ్యక్తికి
ఉత్తరేణి వేరును దంచి నువ్వుల నూనెలో వేసి కాచి వడకట్టి రోజు 2-3 సార్లు 2 చుక్కలు వేస్తూ ఉన్నా తగ్గిపోతుంది.